ధ్యానం చేద్దాం. చూడండి, మొదటి అధ్యాయం, లూకా రాసిన సువార్త మొదటి అధ్యాయం 13వ వాక్యంలో ఒక దూత జకర్యాతో మాట్లాడుతున్న విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొన్నవాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకి ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. హల్లెలూయా. ఇక్కడ చూడండి, గమనించండి, ఈ వాక్యంలో మనం ధ్యానం చేస్తే దేవుడు మనకిచ్చిన బిడ్డల విషయంలో ముందే, బిడ్డలు ఇవ్వక ముందే ఎంత ప్రణాళిక కలిగి ఉంటాడో ఈ విషయంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. చూడండి, ఇక్కడ పిల్లల విషయంలో ముందే, ఎప్పుడు గట్టిగా చెప్పండి, ముందే, వాళ్ళు పుట్టక ముందే దేవుడు వాళ్ళ విషయంలో ఎంత ప్రణాళిక కలిగి ఉంటాడో ఈ అధ్యాయంలో మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇదిగో బిడ్డని నీకు ఇవ్వబోతున్నాడు. ఒక బిడ్డని దేవుడు ఇచ్చేటప్పుడు ఇవ్వక ముందే చెప్తున్నాడు. ఇవ్వక ముందే, గట్టిగా స్వరమెంత చెప్పండి, ఏం చేస్తున్నాడు? ఇవ్వక ముందే, ఇదిగో నేను నీకు బిడ్డని ఇవ్వబోతున్నాను, అతను ఏం చేయకూడదు, ఏం చెయ్యాలి, ఏమి గట్టిగా, ఏమి చేయకూడదో ఏమి చెయ్యాలో మనం ఇప్పుడే కాదు, ఇది మనం కొత్త నిబంధనలో చదువుతున్నాం. పాత నిబంధన నుంచి మనం చదువుకుని వస్తే సంసోను పుట్టేటప్పుడు దేవుడు చెప్పాడు ఏం చేయకూడదు, క్షౌరపు కత్తి రానికూడదు, మద్యము రానికూడదు. ఇక్కడ కూడా ఏమంటాడు చూడండి, బాప్తిస్మం ఇచ్చి యోహాను పుట్టబోతున్నాడు, ఇంకా పుట్టల. అతను ఒక ప్రవక్త, ఆ ప్రజలకి సువర్తమానాన్ని బోధించే ఒక దైవ సేవకుడు పుట్టబోతున్నాడు అని అన్ని చెప్పి అక్కడ కొన్ని విషయాలు అతని దేవుడు ఎలా వాడుకోబోతున్నాడు, అతను ఏం తీసుకోకూడదు, ఏ విషయంలో తల్లిదండ్రులు అతనికి నేర్పించాలి, జాగ్రత్త పడాలని రాస్తూ చాలా విషయాలకి రాస్తూ ఒక మాట అంటాడు. చూడండి ఒకసారి ఆ మాట చదువుదాం, చాలా జాగ్రత్త చూద్దాం. ఇదిగో నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాన్ అని పేరు పెట్టుదు. ఏమని పేరు పెడతావు? గట్టిగా గట్టిగా చెప్పండి. ఎప్పుడంట? పుట్టాక పుట్టక ముందా? అదే మన అన్సబిడ్డ ఆలోచించారేంటి? ఏమని పేరు పెడతావు? పుట్టాడా? పుట్టక ముందే పేరు చెప్పారా, పుట్టాక? చైనా వాళ్ళంట పేర్లు పెడతారంట. ఒక గ్లాస్ ఉందనుకోండి, కింద ఏంటంటే టిక్ టాక్ టిక్ అంటే ఆ పేరు పెడతారంట. టింగ్ టాంగ్ టింగ్ అని సౌండ్ వచ్చినా ఆ పేరు పెడతారంట. చూడండి, ఇక్కడ దేవుని పిల్లలకి పేరు పెట్టే విషయం కూడా దేవుని దగ్గర నుంచి పొందుకొని పెట్టడంలో ఆ పేరులో ఆశీర్వాదం ఉంటుంది. ప్రైజ్ లార్డ్. ఏమండి, కొన్ని పేర్లు మనం పిలుస్తుంటే అది వాళ్ళ జీవితంలో ఆశీర్వాదం అయిపోతుంది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. చూడండి, మనం ఎప్పుడు మన నోటిలో జీవము మరణం, గట్టిగా ఏముంది? జీవము. నువ్వు చచ్చిపోతావు 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 చచ్చిపోతావు, డాక్టర్లు అందరూ చచ్చిపోతారు అన్న మనం దేవుడు, నా దేవుడు బ్రతికిస్తాడు అని జీవపు మాట పలుకుతే ఆ వ్యక్తి ఏమవుతాడట? అందుకే దేవుడు అంటాడు, నేను మీ నోట జీవము మరణమును నేను ఉంచానంటాడు. అందుకని మన నోటంట ఎప్పుడు ఏం రావాలి? గట్టిగా గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా ఏం రావాలి? ఏం రావాలి? జీవం. అప్పుడు పేరు కూడా పిలుస్తున్నాం అనుకోండి, ఆ పేరు ఒక ఆశీర్వాదకరమైన పేరు, దేవుని వాక్యానికి సంబంధించిన పేరు, దేవుని యొక్క మర్మమైన ఆశీర్వాదం దాంట్లో ఉంటే ఆ పేరును మనం పిలిచామనుకోండి, ఏమవుతుంది? ఆ వ్యక్తిని అందరూ పిలిచి 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 అదొక ఆశీర్వాదం అయింది. నమ్మిన వాళ్ళు మాత్రం ఆమెను చెప్పండి, నమ్మని వాళ్ళు చెప్పమాకండి. చూడు ఇక్కడ, అందుకని ఇక్కడ దేవుడు ముందే అదిగో పుట్టబోయే బిడ్డ పేరు ఏమని పేరు పెట్టాలి? గట్టిగా ముందే చెప్పాడు దేవుడు, ముందే చెప్పేశాడు దేవుడు. ఇదిగో యోహాను అని పేరు పెట్టాలి.
నాకు ఒక దైవజనుడి సాక్ష్యం బాగా గుర్తు. ఒక తల్లికి బిడ్డలు పుట్టట్లేదట. పుట్టబోతుంటే ఆ ప్రార్థన చేసి ఒక మందిరం, అన్ని జనరాలు మందిరంలోకి వెళ్ళింది, కూర్చుని అందరితో పాటు వెనకాల కూర్చొని ప్రార్థన చేస్తుంటే ఆమెకు చిన్న విశ్వాసం వచ్చింది లోపల. గర్భఫలము దేవుడిచ్చు, గట్టిగా గట్టిగా గట్టిగా, గర్భఫలం దేవుడిచ్చి బహుమానం కదా, నాకు బిడ్డనిస్తాడు ప్రభా, ఇస్తే బిడ్డకి ఏ పేరు పెట్టాలో కూడా నువ్వే చెప్పు అని ప్రార్థన చేసినాడు. ఆమెకు తెలియదు, ప్రార్థన కూడా తెలియదు. చర్చికి వెళ్ళి వెనకాల కూర్చొని ఆమె ఆ చిన్న విశ్వాసంతో చేసిన ఆ ప్రార్థన, చిన్నప్పుడు పిల్లలు ముద్దు ముద్దుగా మాట్లాడితే భలే ఉంటది కదా. అప్పుడప్పుడే మమ్మీ అంటే ఎంత సంతోషం. ఇప్పుడు ఫోన్స్ వచ్చేసిన రోజుల్లో పిల్లలు ఫస్ట్ మమ్మీ అని పిలవగానే 100 ఫోన్లు అయితే ఈరోజు నా కొడుకు మమ్మీ అని ఫస్ట్ పిలిచాడు. భర్తకి వెళ్ళిపోద్ది ఫోన్, అమ్మకి వెళ్ళిపోద్ది, నాన్నకి వెళ్ళిపోద్ది, అత్తగారికి వెళ్ళిపోద్ది, నాన్నగారికి వెళ్ళిపోద్ది. తాత అని పిలిచినా చెప్పేస్తారు, డాడీ అని పిలిచినా గట్టిగా చెప్పండి, గట్టిగా చూడండి, గమనించండి. ఇప్పుడు ఇలాగా పేరు విషయంలో ఇక్కడ మనం ధ్యానం చేస్తే ఆ పేరు చిన్న చిన్నగా పలుకుతుంటే ఎక్కడ లేని ఒక సంతోషం ఉంటుంది. అలాగే మనకు వచ్చిరాని ప్రార్థనే దేవునికి హృదయపూర్వకంగా చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ తల్లి వెనకాల కూర్చుంది, తెలిసిన ప్రార్థన, ప్రభా ఒక నువ్వు బిడ్డనిస్తే ఆ బిడ్డకి పేరు కూడా నువ్వే చెప్పాలి, ఆ బిడ్డని ఎలా వాడుకుంటావో నువ్వే చెప్పాలి అని ప్రార్థన చేసింది. అలా వస్తుంది, చర్చికి వెళ్తుంది. కొన్ని రోజులు గడిచిందండి. ఒకరోజు రాత్రి దర్శనంలో ఆ పడుకుంటే దర్శనంలో ఒక గొప్ప సైన్యం పరిగెడుతుందంట. తెల్ల వస్త్రాలు వేసుకుని సైన్యం పరిగెడుతుందంట. సైన్యం పరిగెడుతుంటే అడుగుతుందంట ఆమె గమనిల్లయ్యా, ఎందుకు ఇలా పరిగెడుతున్నారు అందరూ, కారణం ఏంటి, ఇలా పరిగెత్తడానికి కారణం ఏంటి, ఎందుకు ఇలాగ ఇంత తెల్ల తెల్ల వస్త్రాలు వేసుకొని పరిగెడుతున్నారు అంటే, అప్పుడు ఆళ్ళల్లో ఒక ఆయన పరిగెత్తాయన ఆగి ఆ దర్శనంలో చెప్పాడంటే ఏమనంటే, ఇదిగో ఈ సైన్యము దావీదు సైన్యం. ఏ సైన్యం? దావీదు సైన్యం. ఈ దావీదు సైన్యం ఇదిగో ఎక్కడ పరిగెడుతున్నారంటే దేవుని కొరకు పరుగులు తీస్తున్నారు. వీళ్ళు దేవుని కొరకు పరుగులు తీస్తున్నారు, దేవుని కొరకు పరిగెడుతున్నారు. వీళ్ళు ఆగే సైన్యము కాదు, దేవుని కొరకు నిత్యము పరిగెత్తే సైన్యం అని చెప్తే, అవునా అని చెప్పి ఆమె కూడా వాళ్ళతో పాటు నడుచుకుంటూ వెళ్ళిపోయిందంట. ఆమెకేం అర్థం కాల, కొత్తగా వచ్చిన విశ్వాసం ఏం అర్థం కాల. మళ్ళీ ప్రార్థన చేసుకుందంట. అప్పుడు దేవుడు చెప్తున్నాడంట, అమ్మా నీకు ఒక బిడ్డని ఇవ్వబోతున్నా, ఆ బిడ్డ పేరు దావీద్ అని పేరు పెట్టాలి, డేవిడ్ అని పేరు పెట్టాలి, ఆ బిడ్డకు ఒక సైన్యం ఇవ్వబోతున్నా, వాళ్ళు తెల్ల వస్త్రాలతో దేవుని కొరకు పరుగులు తీయబోతున్నారు అని చెప్తే అప్పుడు అర్థమైందంట, ఓహో ఈ సైన్యము దేవుడు నాకు కుమారుడికి ఇవ్వబోతున్న సైన్యం అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు ఆమె వెళ్ళింది, దైవజనుడితో చెప్పిందంట, అయ్యా ఇలా వచ్చిందయ్యా దర్శనం అంటే, అమ్మ భయపడమాకు, నీకు బిడ్డనివ్వబోతున్నాడు దేవుడు, ఆయన చాలా గొప్ప దైవజనుడు అవుతాడు, అనేక మందిని ప్రభు కొరకు నడిపించబోతున్నాడు అని చెప్పి అయిపోయింది. ప్రార్థన చేస్తాం దేవుడి కృపల్లా ఆమెను దేవుడు గర్భఫలం ఇచ్చాడు, ఒక మంచి బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డ పెద్దోడాడు, దేవుడు చెప్పినట్టుగానే పేరు పెట్టింది ఆమె. ఆ దైవజనుడి చేత పెట్టించింది, పేరు పెట్టే రోజు పేరు పెట్టి పిలుస్తున్నారు. ఒక రోజు దైవజనుడు అయ్యాడు. హోసన్నా మినిస్ట్రీస్ లో ఏసన్న గారి దగ్గర ఆ సహకాలికంగా ఉన్న దైవజనులు డేవిడ్ రాజు గారు, మనకు తెలుసు గడిచిన వారంలో జబరాజ్ అన్న జాయిన్ వచ్చారు. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ నాన్నగారి పేరు డేవిడ్, వాళ్ళ అమ్మగారికి ఇచ్చిన దర్శనం అది. ప్రైజ్ ది లార్డ్. ఆయన చనిపోతే అండి చాలా పెద్ద ఆయన అయిపోయి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు మేమందరం వెళ్తే ఒక పెద్ద సైన్యం, రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి, తెల్ల వస్త్రాలు వేసుకొని అందరు కూడా అలా వస్తుంటే అప్పుడు మైక్ లో వాళ్ళ కొడుకు చెప్పిన మాట, ఆ దర్శనాన్ని జ్ఞాపకం చేసుకొని మైక్ లో చెప్పిన మాట, ఇది దావీదు సైన్యం ఇది. హల్లెలూయా. ఆ మాటను దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు ఆయన. ఈరోజు వాక్యం ఉంటే మనం గమనిద్దామా, ఈరోజు మన బిడ్డలకి పేరు ఇవ్వాల్సింది కూడా ఎవరు? గట్టిగా గట్టిగా పేరిస్తే రిజర్వేషన్లు పోతాయేమో దేవుని పేరు పెడితే, రేపు పిల్లలకి ఉద్యోగాలు రావేమో అని అనుకుని నేను మాట చెప్పనా, పరలోక ఆశీర్వాదం పోతే. నేను మాట చెప్పనా, మనం బ్రతుకుతుంది దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వల్ల బ్రతుకుతున్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గవర్నమెంట్ ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు. ఈ రోజు ఉన్న గవర్నమెంట్ చేస్తుంది, రేపు చేయదు. కానీ మన తల్లి గర్భంలో రూపించబడక మునిపే మనం చూసిన దేవుడు, మనం పిలిచిన దేవుడు, ఏర్పాటు చేసుకున్న దేవుడు అక్కడే నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి నీ లోకాన్ని పంపించి ఆ రోజే చెప్పాడు,
నేను ఆశీర్వదించబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. అక్కడే చెప్పేశాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చంద్రబాబు నాయుడు ఉంటారు, రేపు జగన్ ఉంటాడు, ఇంకొకరు ఉంటారు. కానీ వీళ్ళు మారుతారు. కానీ నా యేసయ్య నిన్ను రూపించబడక మునిపే అప్పుడున్న దేవుడు ఇప్పుడు ఉన్నాడు, రేపు ఉంటాడు, ఎల్లుండి ఉంటాడు. ఆయన యుగ సమాప్తి వరకు మనతో ఉండే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, ఒకసారి బిడ్డ పొట్ల, అసలు బిడ్డ లేరు, కొన్ని సంవత్సరాలు అయిపోయింది, పిల్లలు లేరు. ఆమెను చాలా మంది ఎగతాళి చేశారు. నీ భర్త యాజకుడు కదా, నీ భర్త దైవజనుడు కదా, నీకే పిల్లలు లేరే అంటే ఆమె ఏడ్చి ప్రార్థన చేసుకుంటే ఒక దూత వచ్చింది. ఎవరు? గట్టిగా దేవుని దూత అని చెప్పండి. గట్టిగా వచ్చి చెప్పింది, అమ్మా నీకు బిడ్డ పుట్టబోతున్నాడు, ఆ బిడ్డకి యోహాన్ అని పేరు పెట్టాలి. చెప్పండి ఆ మాట, చెప్పండి ఆ మాట. యోహాన్ అని పేరు పెట్టాలి. ఈ తర్వాత రాసిన ఒక మాట చూద్దాం ఒకసారి, 14వ వాక్యం. అతను ఏమవుతాడు? పుట్టిన బిడ్డ ఏమవుతాడు? దేవుడు ఎలా దీవిస్తాడు? చెప్పండి ఒకసారి, చదువుదాం ఒకసారి. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను. ఒకసారి ఇప్పుడు అక్కడ రాయబడిన ఒక మాట చూడండి. అతనికి యోహాన్ అని పేరు పెట్టిన తర్వాత అతడు ప్రభు దృష్టికి గొప్పవాడవుతాడు. ఏమవుతాడట? ఎవరి దృష్టికి? మనుషుల దృష్టిగా, గవర్నమెంట్ దృష్టిగా, ఎమ్మెల్యే గారి దృష్టిగా, ఎంపీ గారి దృష్టిగా, ప్రభు దృష్టి గొప్పవాడవుతాడు. ఇదండి ఆశీర్వాదం అసలు. ప్రైజ్ ది లార్డ్. మనము ఎవరి దృష్టిలో గొప్పవాళ్ళు అవ్వాలో తెలుసా? మనం పని చేస్తున్నటువంటి ఇంజనీర్ దృష్టిలో కాదు, లేకపోతే మనం చేస్తున్న ఆఫీసర్స్ ముందు కాదు. మొదట మనము ఎవరి ముందు కనులవ్వాలి తెలుసా? ప్రభు ఎదుట గణపరచబడిన వారుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరి ముందు గొప్పవాళ్ళు అవ్వాలి తెలుసా? దేవుని హృదయంలో మనం గొప్పవాళ్ళు అవ్వాలి. ఏమంటే దేవుని హృదయంలో గొప్పోళ్ళు అవుతే అసలు వాళ్ళ జీవితం తిరిగి లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు బిడ్డ పుట్టక ముందే పేరు దేవుడు చెప్పేశాడు. చెప్పేసిన దేవుడు అంటాడు, ఇప్పుడు ఆ వ్యక్తి నేను ఎలా ఆశీర్వదించబోతున్నానంటే అతడు దేవుని దృష్టికి గొప్పడు అవుతాడు. ఏమవుతాడు? తర్వాత చూడండి, మాట చదువుదాం. ఏమేమి చేయకూడదు ఆ బిడ్డ? ద్రాక్ష రసమైనను మద్యమైనను మొదలుకొని పరిశుద్ధాత్మతో ఒక్క నిమిషం ఇక్కడ చూడండి. మద్యమైనను ద్రాక్షారసమైనను త్రాగక. ఏం తాగకూడదంట? గట్టిగా, మద్యమైన. ఆ బిడ్డ ఏం చేయకూడదు? నేను మాట చెప్పిన, యవనస్తులు చాలా మంది చనిపోవడానికి కారణం తాగుడు. అవునా కదా? అసలు వాళ్ళ జీవితాలు చాలా గొప్ప గొప్ప అవ్వాల్సింది ఆ త్రాగుడు వల్ల వాళ్ళ జీవితం సగంలో పోయింది. తాగనోళ్ళు ఎలా ఉన్నారు ఒకసారి ఆలోచించండి. ఒకసారి కనీసం బతికన్నా ఉన్నారా లేదా? గట్టిగా గట్టిగా. వాళ్ళు దీవించబడ్డానికో వాళ్ళ మీదకి దేవుని ఆశీర్వాదం రావడానికో అసలు లేరు అక్కడ. అందుకనే దేవుని దూత జకర్యాతో అంటుంది, ఎలిజబెత్ తో అంటుంది, ఏంటో తెలుసా? అయ్యా ఎలిజబెత్, నీకేమవుతున్న బిడ్డ పేరు యోహాన్ అని పేరు పెట్టాలి. అంత మాత్రమే కాదు, మద్యమైనను ద్రాక్షారసమైన ఏం చేయకూడదు? తాగకూడదు. ఏం చేయకూడదు? హల్లెలూయా. నేను మాట చెప్పనా, మనం నిజంగా ఆశీర్వదించబడాలంటే మద్యం అనేది మన జీవితంలోకి, మన కుటుంబంలోకి రాకూడదు. నేను 3 విషయాలు చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఈ 3 విషయాలే క్రైస్తవ జీవితాన్ని, ఆత్మీయతని, కుటుంబాన్ని, భవిష్యత్ తరాలని పతనం చేస్తాయి. 3 విషయాలు. 1, విగ్రహారాధన. ఏంటిది? విగ్రహారాధన ఎవరైతే ఇంట్లో చేస్తారో లేదా శుభకార్యాలు వచ్చినప్పుడు చేస్తూ ఉంటారో, 1 విగ్రహారాధన. 2 వ్యభిచారం. 2 వ్యభిచారం. 3 మద్యం. 3 మద్యం అమ్మకం కానీ మద్యం తాగడం కానీ. ఈ 3 ఎవరికైతే ఉంటుందో వాళ్ళ జీవితం అంతే పతనం అయిపోతుంది. నేను మాట చెప్పిన, మన ఆశీర్వాదం దేవుడు కొన్ని తరాలు ఉంచుతాడు. ఇప్పుడు చూడండి, కొన్ని తరాలు మనం ఆశీర్వదించబడాలి. ఈ తరంతోనే మద్యం వల్ల చచ్చిపోయాడు. హలో, ఈ తరంలోనే మద్యంతో చనిపోయారు అనుకుందాం. ఆశీర్వాదం వెళ్తుందా? ఆలోచిద్దాం ఒకసారి. ఈ తరంలోనే, ఈ తరంలో గొప్ప ఆశీర్వాదం వెళ్ళాలి. కొన్ని తరాలు ఈ తరంలోనే విగ్రహారాధన చేసి దేవుని శాపానికి గురయ్యం అయిపోయింది.
ఇక నెక్స్ట్ తరాలు దీవించబడ. ఈ తరం నుండే ఒక గొప్ప ఆశీర్వాదం వల్ల నెక్స్ట్ జనరేషన్స్ కి. ఈ తరంలోనే వ్యభిచారం, అక్రమ సంబంధాలు పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఎవరు? ఇక చూడండి, గమనించండి. అయ్యా, నీకు ఇవ్వబోతున్న బిడ్డ ద్రాక్షారసమైనను మద్యమైన ఏం చేయకూడదు. ద్రాక్ష జ్యూస్ వేరే, ద్రాక్ష రసం వేరే. ద్రాక్ష జ్యూస్ అంటే మనం షాపుల్లో తాగుతాం, దానివల్ల ఏ ప్రాబ్లం లేదు. ద్రాక్ష రసం అంటే కొన్ని దేశాల్లో ఇప్పటికి కూడా భూమిలో కుళ్ళబెడతారు, ద్రాక్షలు కుళ్ళబెడతారు. ఒక 3 నెలల తర్వాత దానికి ఒక టైం, ఒక డేట్ ఉంటుంది, ఒక రోజు ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత దాన్ని తీసి రసం చేస్తారు. అది ఇంత తాగినా కూడా మొత్తం వస్తుంది. ఏమొస్తుంది? మొత్తం వస్తుంది. చూడండి, ద్రాక్ష రసంలో మామూలుగా మందు తాగే ఆ మందులో ఇథైల్ ఆల్కహాల్ అంటారు. దాన్ని కలపడం వల్ల మొత్తం వస్తుంది, అది ఒకలాంటి కిక్ తెప్పిస్తుంది. కానీ ఈ ద్రాక్ష రసం ఏమి కలపకుండా కొల్లబెట్టినా కూడా ఈ ద్రాక్ష రసం వల్ల ఏమొస్తుంది? మొత్తం వస్తుంది. ఇప్పుడు చాలా రకాల వైన్స్ వచ్చినాయి, రెడ్ వైన్, బ్లాక్ వైన్, రకరకాల వైన్స్ వచ్చినాయి. అవి కొంచెం ఒక గ్లాస్ తాగినా కూడా ఒకలాంటి మొత్తం వస్తుంది. మనకి ఒక ఎర్ర ద్రాక్షలు దొరుకుతాయి. ఏంటివి? గట్టిగా ఏంటివి? ఎర్ర ద్రాక్షలు. అవి కొంచెం స్వీట్ గా ఉన్నట్టుగా ఉంటాయి, కొంచెం పులుగ్గా ఉంటాయి. అవి మీరు అసలు డైరెక్ట్ గా ఉడకబెట్టి డైరెక్ట్ గా ఒక ఇంత గ్లాస్ తాగండి, మొత్తం వచ్చేస్తాయి. చూడండి, గమనించండి. ఇక్కడ ఎందుకు దేవుడు కాన్సెప్ట్ ఏంటి తెలుసా? మీరు మొత్తంలో మాకండి అన్నాడు పాత నిబంధనలు. ఏమన్నాడు? హలో, ద్రాక్షరసం తాగడం ఏమవుతుంది? మొత్తం చేస్తాం. అందుకనే అయ్యా, నీకేమవుతున్న బిడ్డ జోలికి ఏం రాకూడదు? మత్తైనను, మీకు అర్థమంటే చెప్తాను, మత్తైనను ద్రాక్షరసమైన. ఇప్పుడు క్లియర్ గా అంటాడు, మద్యమైన ఏం చేయకూడదు. అయ్యా, ఎందుకో తెలుసా? కారం పెట్టకూడదు. దేవుడు చెప్తున్నాడు. చూడండి, ఎందుకు రానివద్దు అంటున్నాడు. ఈరోజు మనకిచ్చిన బిడ్డల విషయంలో దేవుడు ముందే ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ఒక మాట ఆలోచించండి. సీరియస్ గా ఆలోచించే వాళ్ళు ఈ మాట ఆలోచించండి. గర్భఫలము, గట్టిగా ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది దేవుని చేతిలో బహుమానం ఉందండి. బహుమానం మన పెళ్లికి తీసుకెళ్ళి ఇంకొకరికి ఇస్తాం. ఇవ్వాలంటే ముందు మన చేతిలో, అంతేనా? గిఫ్ట్ ఇవ్వాలి, అప్పుడు మన చేతిలో. ఏమీ లేకుండా ఖాళీ చేస్తే నేను గిఫ్ట్ ఇచ్చాను అనుకోండి, ఎలా ఉంటది? హలో, బాగోదా? ఎంతగా చూస్తారు మన దేవుడు. ఒక బహుమతిని తీసుకొని మనకి ఇస్తున్నాడంటే ఆ బహుమతి ముందు ఎవరి చేతిలో ఉంది? అంటే మనకిచ్చిన బిడ్డల ముందు ఎవరి చేతిలో ఉంచున్నారు? దేవుని దగ్గర నుంచి నీ చేతికి వచ్చారు. అప్పుడు దేవుని చేతిలో ఉన్నప్పుడే దేవుడు అంతా ప్లాన్ వేసేస్తాడు. ఏ పేరు పెట్టాలి, ఈ బిడ్డని ఎలా వాడుకోవాలి, ఈ బిడ్డని ఎలా ఆశీర్వదించాలి అని అన్ని ఆశీర్వదించి ప్లాన్ చేసి అన్ని చేసి మనకి ఇస్తాడు. ఇచ్చి ఇప్పుడు మనకి ఇచ్చాడు అనుకోండి, నేను తీసుకున్నప్పుడు ఈ బిడ్డని దేవుడు చెప్పినట్టు పెంచాలా, మనకు నచ్చినట్టు పెంచాలా, లేకపోతే ఆయనకి నచ్చినట్టు పెరగమనాలా? సింపుల్ గా అనేస్తాం మనం. ఇప్పుడు ఈ బిడ్డని మనం తీసుకున్నాం ఎవరి చేతిలోంచి? నా కడుపును పుట్టాడు అంటే కుదరదు, నేను కన్నా అంటే కుదరదు. ఈ బిడ్డ ముందు దేవుడి చేతుల్లో ఉన్నాడు కాబట్టి నీకు బహుమతిగా ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. గర్భఫలము దేవుడిచ్చు. గట్టిగా చూడండి, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. ఇప్పుడు ఆ యోహాను అనే బహుమానాన్ని ఎలిజబెత్కి దేవుడు ఆ జకర్యాకి ఇస్తున్నాడు. ఇచ్చే ముందన్నాడు, అయ్యా నీ చేతిలో బిడ్డనే పోతున్నా, ఆ బిడ్డ మద్యం ఏం చేయకూడదు, ముట్టుకోకూడదు. ఏంటి? గట్టిగా నాగపామ డాన్సులు, సినిమా డాన్సులు, డీజే డాన్సులు వేయకూడదు. కానీ పిల్లలు వేస్తుంటే చూస్తా ఎగురుతూ ఉంటాం మనం. తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోండి, రేపు దేవుడికి మీరు లెక్క చెప్పాల్సిన రోజులు రాబోతున్నాయి. ఆ బిడ్డ విషయంలో, మీకు ఇచ్చిన బిడ్డల విషయం దేవుడికి లెక్క చెప్పాల్సిన దినం రాబోతుంది. ఇక్కడ చూడండి, గమనించండి. ఇప్పుడు ఆ బిడ్డ మద్యం ముట్టుకోకూడదు దేవుడు చెప్పేశాడు. ఎందుకో కూడా చెప్తున్నాడు చూడండి ఒకసారి. మద్యమైన తాగక 16వ వాక్యం పక్క నుంచి.
తన తల్లి గర్భమున పుట్టింది మొదలుకొని. ఎప్పటి నుంచి అంట? ఏమండి, కొంతమంది పిల్లలు చిన్న పిల్లల చేత వాళ్ళ మామయ్యనో బావనో లేకపోతే వీళ్ళ బామ్మర్దునో కొన్ని బూతులు తిట్టిస్తూ ఉంటారు. ఏంటి అవసరం ఆడికి ఒక పంచి కట్టి పెద్దరాయిలాగా వేసి టవల్ వేసి రే తిట్రా అనగానే ఆడికి ఏం తెలిసి పాపం తిడతా ఉంటాడు. ఎవరు నేర్పిస్తున్నారు ఇవన్నీ? ఇది చూడండి, గమనించండి. ఇక్కడ చెప్పేది ఏంటి తెలుసా? ఆ చిన్న చిన్న పిల్లల మైండ్ లోకి రే తిట్టరా, బాగుంది తిట్టరా అనగానే కొంతమంది మరీ తల్లిదండ్రులు అక్కడెక్కడో ఒక చిన్న సొట్ట పీకి ఉంటే తీసేసి క్లీన్ చేసి అన్నట్లు పెట్టారు, ఇప్పుడు తిట్టరా. ఇలా ఎన్ని వీడియోలు యూట్యూబ్లో ఉంటాయి చూడండి ఒకసారి. ఇవన్నీ దేవుడు ఏదైతే ఆ బిడ్డ జీవితంలోకి రావాలని కోరుకున్నాడో, ఏదైతే ఒత్తిడి కోరుకున్నాడో, ఏదైతే తల్లి గర్భముల నుండి పుట్టింది మొదలుకొని ఉండకూడదు అనుకున్నాడో అవే తల్లిదండ్రులు నేర్పించారనుకోండి, అవే నేర్పిస్తూ వచ్చారనుకోండి. నేను మాట చెప్పనా, దేవుడు ఏ ఆశీర్వాదంతో బిడ్డను నీకు ఇచ్చాడో ఆశీర్వాదాన్ని కోల్పోతాడు. నీకు ఇచ్చిన బిడ్డ విషయంలో దేవునికి ప్రణాళిక చాలా గొప్పగా ఉంటుంది ఎప్పుడు కూడా. ప్రైజ్ లార్డ్. నేను మాట చెప్పనా, మీ బంధువుల్లో ఉండదు అలాంటి ప్లాన్లు మీ బిడ్డల విషయంలో ఉంటాయి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అక్కడ అయ్యా కొంచెం పెద్దది మొదలుకొని అన్నాడా, తల్లి గర్భంలో పుట్టిన మొదలుకొని అన్నాడా? ఇదే యోహాను ఇప్పుడు ఈ పుట్టబోతున్నాడు. దేవుని దూత చెప్పింది కొన్ని రోజులు ఎలిజబెత్ గర్భం దాల్చబోతుంది, ఈ యోహాను అని పేరు పెట్టబోతున్న ఈ బిడ్డ గర్భంలో పెరగబోతున్నాడు. ఇంకో విషయం చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. మరియా యేసుక్రీస్తుని గర్భంలో పెట్టుకుని ఎలిజబెత్ దగ్గరికి వచ్చింది. ఎప్పుడైతే ఎలిజబెత్ దగ్గరికి వచ్చిందో, మరియ వచ్చిందో, యేసుక్రీస్తు గర్భముతో వచ్చిందో, ఎలిజబెత్ గర్భములో ఉన్న బాప్తిసం ఇచ్చి యోహాను అని పేరు పెట్టబోతున్న ఆ బిడ్డ గర్భములో గంతులు వేశాడట. చూడండి, గమనించండి. ఈ యేసయ్యలో ఉన్న శక్తి, ఆ పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడైతే ఎలిజబెత్ దగ్గరకు వస్తుందో, ఆ మళ్ళీ వస్తుందో, లోపల ఉన్న యేసయ్య ఉన్న శక్తి వెళ్ళి గర్భంలో ఉన్న ఎలిజబెత్ గర్భాన్ని తాకంగానే ఆ లోపల బిడ్డ గంతులు వేశాడట. ప్రైజ్ లార్డ్. ఆ మాట గమనించండి. ఆ బిడ్డ లోపల గంతులేయడం ఏంటి? సాధారణంగా కదిలి ఉంటాడేమోనండి. పిల్లలు కదులుతారుగా, కడుపులో కదులుంటాడు. అక్కడ కదిలితే కదిలేరండి రాసేవాళ్ళు. గర్భములో శిశువు గంతులు వేసాడట. ఇప్పుడు తల్లి గర్భమున రాసిన ఒక మాట చదువుతాను, చాలా చాలా నాతో పాటు అందరు చెప్పాలి. నాతో పాటు చెప్పండి. తన గట్టిగా సరిపోలే. తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పుట్టినది తర్వాత ఏం చేయాలి? ఆ బిడ్డ పుట్టింది మొదలుకొని ఏమవుతాడు అంటే అక్కడ రాసింది మాట చూడండి, పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఏమై ఉంటాడట? గట్టిగా గట్టిగా. అతను గర్భములో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండిన వాడుగా ఉంటాడు. అందుకనే ఆ బిడ్డ యొక్క జీవితంలోకి మద్యం ఏం చేయకూడదు, రాకూడదు. ఏ అన్యాయపు స్త్రీలు రాకూడదు. అయ్యా నీ కాపుదలేవో. ప్రైజ్ లార్డ్. ఒక సహోదరి నాకు ఒకసారి సాక్ష్యం చెప్పింది. బ్రదర్, మేము కాలేజ్ చదువుకునేటప్పుడు చాలా మంది అబ్బాయిలు మమ్మల్ని ఫాలో అయ్యేవాళ్ళు, ఫోన్ చేసేవాళ్ళు. కానీ దేవుడు నా మీద నుంచి ఒక ఆశీర్వాదం పెట్టి తెలుసా, ఏ పురుషుడు నన్ను ముట్టుకొని ఒక ఆశీర్వాదం నాకు ఇచ్చాడు. అదండి ఆశీర్వాదం అంటే, అదండి ఆశీర్వాదం. ఇంజనీరింగ్ చదివింది కూతురు, డాక్టర్ చదువుతుంది కూతురు కాదు. తనకి వివాహం అయ్యి భర్త వచ్చే వరకు వేరే పురుషుడు ముట్టకూడదు. అది ఆశీర్వాదం. ఇక చూడండి, అంటే చూడండి, తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండినవాడే. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేల్లో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపు ఏం చేస్తాడు? తిప్పుతాడు. ఇతని మీద ఉన్న దేవుని ఉద్దేశం అని తెలుసా? అనేక మందిని దేవుని వైపు తిప్పుతాడు. గట్టిగా చెప్పండి ఒకసారి, అనేక మందిని. చెప్పండి చెప్పండి చెప్పండి. అతను తల్లి గర్భమున పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండినవాడై ఉంటాడు. అనేక మందిని, ఇశ్రాయేలుని దేవుని వైపు తిప్పుతాడు. అసలు చూడండి, ఎక్కడ ఈ ప్లాను?
యోహాను పుట్టాక పుట్టక ముందు జరుగుతుందా? పుట్టక ముందు దేవునితో చెప్పేస్తుంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీ బిడ్డలు పుట్టక మునిపే దేవునికి చాలా గొప్ప ప్రణాళిక ఉంది. అది తల్లిదండ్రులకు అర్థమైన వాడు దీవించబడతారు. ప్రైజ్ ది లార్డ్. ఎలాగో పోనివ్వండి, వాళ్ళు చదువుకుంటే ఏంటి, చదువుకోకపోతే ఏంటి, లేకపోతే వాళ్ళు బాగుపడితే సినిమా చూస్తే ఏంటి, కార్టూన్ చూస్తే ఏంటి, టీవీ చూస్తే ఏంటి, ఫోన్ చూస్తే ఏదో వర్షం వదిలేసి వీళ్ళకి నచ్చినట్టుగా జీవిస్తే తల్లిదండ్రులు వారి మీద ఉన్న ఆశీర్వాదాన్ని తల్లిదండ్రులే పాటు చేసిన వాళ్ళు అవుతారు. తల్లిదండ్రులకు ఒక గురు ఉండాలి, ఒక మనసు ఉండాలి. నా బిడ్డ మీద ఒక ఆశీర్వాదం ఉంది, ఆశీర్వాదకరమైన బిడ్డను దేవుడు నాకు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అమ్మా చెప్పిన మన బిడ్డల్ని ఆశీర్వదించి పంపించాడంట దేవుడు ఈ లోకంలోకి. ప్రైజ్ ది లార్డ్. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. నమ్మిన వాళ్ళు మాత్రమే స్తోత్రం చెప్పండి. విశ్వసించిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అనేక మంది అన్ని చెల్లెలు తిప్పుతాడయ్యా. అయ్యా కొన్ని సంవత్సరాల నుంచి నాకు భార్యకి పిల్లలు లేరు, నాకు పిల్లలు లేరు, ఈ వృద్ధాప్యంలో పిల్లలు పుడతారని చెప్తున్నావు నువ్వు వచ్చి. అది కాకుండా మళ్ళీ ఆయన అనేక మందిని ఏం చేస్తాడు, దేవుని తిప్పుతాడు అంటున్నావు, ఇన్ని చెప్తున్నావు, అసలు ఇది నమ్మచ్చా అన్నట్టుగా మొహం పెట్టాడంట. ఎవరు చెప్పండి గట్టిగా. ఒక మాటలో చెప్పాలంటే నమ్మలేదు. దేవుడి దూత అంది, దేవుని వాక్కు పరలోకం నుంచి దూతగా దిగొచ్చి రెక్కలను ఎన్ని ఉంటే నేను చెప్తే నువ్వు నమ్మపోతే ఇదిగో నువ్వు కొన్ని రోజులు ఏమైపోతావు, మోగవాడి అయిపోతావు అంతే. ఈరోజు దేవుని యొక్క ఈ వాక్యం నా బిడ్డల మీద ఆశీర్వాదం ఉంది, దేవుడు ఇచ్చాడు నాకు అని మీరు కూడా నమ్మకపోతే కొన్ని సంవత్సరాలు మన జీవితం కూడా మోగపోతే. నేను మాట చెప్పనా, బిడ్డల విషయంలో తల్లిదండ్రులు ఎప్పుడు చాలా జ్ఞానంగా ఉండాలి. ఎలా ఉండాలి? అమ్మా ఒక 500 కావాలి హాస్టల్లో అంటే ఎందుకు కావాలి అని అడగడం తల్లిదండ్రుల బాధ్యత. అమ్మమ్మ నా కూతురు కష్టపడిపోతుంది, 500 కాదు 1000 రూపాయలు తీసుకో అంటే రేపు అలాగే ఉంటుంది. అడగని ఆడక కోపం వస్తుంది. ఎందుకు అడుగుతున్నా లెక్కలో నేను పాడు చేస్తానా? అప్పుడు చెప్పాలి అది నా బాధ్యత. ఏంటది చెప్పండి గట్టిగా. 500 ఇచ్చాం, అది దేని ఖర్చు పెట్టావు అని అడగాలి. ఈరోజు మీరేమేమి అడుగుతున్నారు, రేపు వాళ్ళు వాళ్ళ పిల్లల్ని అడుగుతారు. ఈరోజు మీరేమేమి అడగట్లేదు, రేపు వాళ్ళ పిల్లలు నాకు అడగరు. ఎందుకంటే మీరు ఆ విత్తనం అక్కడ విత్తలేదు కాబట్టి ఆ విత్తనం అసలు ఆ జీవితంలోనే ఉంటుంది. చూడండి, ఆయన అనేక మంది అన్ని చిన్న చెప్తాడు. తర్వాత 17 వాక్యం 17 ఒక్కొక్క మాట స్పెసిఫిక్ గా నీట్ గా చెప్పాలి. అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును. ఒకసారి ఇతని పని ఏంటి? ఇంకా తండ్రుల హృదయం ఎటు తిప్పుతారట? పిల్లల తట్టు. చెప్పండి గట్టిగా. పక్కన వాళ్ళు చెప్పండి ఒకసారి గట్టిగా గట్టిగా గట్టిగా. ఎలాగా? పిల్లల తట్టు తిప్పుతాడు. ఇక తల్లిదండ్రుల మనస్సు పిల్లల దగ్గర తిప్పడం ఏంటి అంటే, ఎవరైతే తల్లిదండ్రులు పిల్లలకి మనస్పర్ధలు వచ్చి, ఎవరైతే ఒక కోపంతో ద్వేషంతో తండ్రి కొడుకులు ఉంటారో, పిల్లలు తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళని కలుపుతాడు. వాళ్ళు ఏం చేస్తాడు? కలుపుతాడు. తర్వాత అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించడానికి ఏం చేస్తాడు? తిప్పుతాడు. తర్వాత ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. కనుక నీకు సంతోషమును మహా ఆనందమును. అయ్యా నీ బిడ్డ అందరిలాగా లోకస్తుల్లాగా పెరగడయ్యా. నీ బిడ్డ మీద దేవుని ప్రణాళిక చాలా చాలా గొప్పగా ఉంది. హల్లెలూయా. ఈ రోజు మాట చెప్పనా, ఇక్కడ వాక్యం వింటున్నా ఏ తల్లిదండ్రులైనా ఈ రోజు కనుక నా బిడ్డ మీద దేవుని కృప మెండుగా ఉంది అని రోజు మీరు విశ్వసిస్తే ఆయన అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. వాక్యాన్ని కూర్చొని వినడం కాదు, ఆ మాట నాకే దేవుడు ఇస్తున్నాడు, నాతోనే మాట్లాడుతున్నాడు. నేను ఆ వాక్యుని పొందుకోవాలి, అది నేను నమ్మాలి, అది నేను విశ్వసించాలి. అని విశ్వసించిన వారి జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. ముద్ద అమ్మైనా నానైనా ఎవరన్నా నోటి వరకు పెట్టగలరు. నవ్వులు మింగాల్సింది ఎవరి బాధ్యత? పిల్లల బాధ్యత. మీ బాధ్యతను కూడా అనుకోవచ్చుగా. మన బాధ్యత అమ్మంటే నవ్వులిచ్చే బాధ్యత ఎవరిది?
అమ్మా నాన్నని పెట్టుకుని నవ్వులిస్తారా? వాక్యం చెప్పడం దైవజనుడి బాధ్యత. అది లోపలికి అంగీకరించి విశ్వసించే బాధ్యత మీదే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లోపలికి వెళ్ళింది అనుకోండి, ఆకలి తీరిద్ది. అంతేనా? అమ్మా నువ్వు అన్నం వండావు, కూర వండావు, ముద్ద కలిపావు, ప్లేట్లో పెట్టావు, నోట్లో పెట్టావు, ఇప్పుడు నువ్వే నవ్వులిచ్చంటే దానికి గౌరవించాలి. అంతేనా? లోపలికి మింగితే ఆకలి తీరిద్ది. వాక్యాన్ని విశ్వసిస్తే అద్భుతాలు జరుగుతాయి. ప్రైజ్ లార్డ్. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచు. ప్రైజ్ లార్డ్. ఆ వాక్యాన్ని విశ్వసించాలి లోపల. ప్రైజ్ లార్డ్. ఇక్కడ చూడండి, గమనించండి. ఇదిగో ఈయన అనేక మందిని తిప్పుతాడు, నీకు మహా సంతోషం కలగబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీ బిడ్డల విషయంలో దేవునికి ఒక ప్రణాళిక ఉంది. వారిని అలాగే పెంచాలి, వారిని అలాగే దేవుళ్ళకి నడిపించాలి అని ఒక విశ్వాసంతో తీర్మానం చేసుకుంటే వారి విషయంలో దేవుడు మీకు ఒక మహా సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అన్నాడు, దేవుని దూత వచ్చి అంటుంది, అయ్యా నీ బిడ్డ విషయం ఎంత ప్రణాళిక ఉందో తెలుసా దేవునికి. కొంతమంది తల్లిదండ్రులు బిడ్డలు తెచ్చి సంపాదన చూసుకుంటారు అంతే. వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు? దేవునికి దగ్గర ఉండి సంపాదిస్తున్నారో దూరం ఉండి సంపాదిస్తున్నారా? దేవుని దగ్గర లేని ఏ మొక్క అయినా, ఏ బిడ్డ అయినా, ఎవరైనా ఒకరోజు ఎండిపోతారు. వాళ్ళు కష్టపడి సంపాదన చూసి సంతోషపడతారు. వాళ్ళ జీవితం బాగుందో లేదో ఒకటి చూపించాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, అయ్యా నీ బిడ్డ అన్ని జనులు తిప్పుతాడు. తర్వాత ఆ బిడ్డ ద్వారా నీకు మహానందం కలగబోతుంది. అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. ఏంటంట? గట్టిగా గట్టిగా 2 విషయాలు. ఒకటి, నువ్వు సంతోషపడతావు, నువ్వు నీ భార్య సంతోషపడతావు. తర్వాత నీకు బిడ్డ పుట్టడం వల్ల అనేకులు, గట్టిగా గట్టిగా, మన బిడ్డలు పుడితే మనకి సంతోషం ఉండాలి, మన బిడ్డల ద్వారా ఇంకా అనేక మంది సంతోషపడాలి. అది ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యోహాను పుట్టబోతున్న యోహాను ద్వారా నీవు నీ భార్య అయ్యా సంతోషంగా ఉండబోతున్నారు. మీకు మహా సంతోషం కలగబోతుంది. అంత మాత్రమే కాదు, ఈ బిడ్డ పుట్టినందువల్ల అనేకులు, గట్టిగా చెప్పాలి, సంతోషపడాలి. అనేక మంది సంతోషపడబోతున్నారు. ఆ ఆశీర్వాదం అండి కావాల్సిందే. ఈరోజు వాక్యం మనం గమనిద్దామా? యోహాను ఇప్పుడు బిడ్డ పుట్టాక ఎన్ని చెప్పారా? పుట్టక ముందా? గట్టిగా అంటే దేవుడు ఇంకా బిడ్డను ఇవ్వకముందే, ఆ బిడ్డ రూపం ఏంటో వీళ్ళకి తెలియకముందే, ఎలా ఉంటాడో తెలియకముందే, ఎలా జీవించబోతున్నాడో తెలియకముందే మొత్తం చెప్పేశాడు దేవుడు. నేను మాట్లాడుతాను ఇప్పుడు. ఇదే వాగ్దానాలు, ఇలాంటి ఆశీర్వాదమే. మా అయితే కొన్ని మార్పులు ఉండొచ్చేమో, కానీ దేవుని ఆశీర్వాదంలో ఎప్పుడు సంతోషం ఉంటుంది. అవన్నీ మీ బిడ్డల మీద ఉన్నాయని ఈరోజు మనం విశ్వసించాలి. ప్రైజ్ ది లార్డ్. విశ్వసించడం కాదు, వాళ్ళు అలా పెంచాలి. ఒక వాక్యం చూపించండి నేను ముందుగా. న్యాయాధిపతులు గ్రంథం, త్వరగా తిద్దాం బైబిల్ నుంచి. న్యాయాధిపతులు 13వ అధ్యాయం, న్యాయాధిపతులు 13వ అధ్యాయం 3, 4, 5 వాక్యం. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలువు, నీవు కానుకకు లేకపోయాను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని. ఒక్క నిమిషం. ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను వేరే, అది కొత్త నిబంధన. ఇప్పుడు చెప్పేది కొన్ని వేల సంవత్సరాల ముందు జరిగిన పాత నిబంధనలో కూడా ఇదే చెప్తున్నాడు దేవుడు. అక్కడ చూడండి, అక్కడ దేవుడు ఏమంటున్నాడు? అక్కడ కూడా చూడండి 3వ వాక్యంలో, యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై. ఎవరంట? గట్టిగా, దేవుని దూత, దేవుని పర్సనల్ సెక్రటరీ, లేకపోతే దేవుని పర్సనల్ దూత వచ్చి అంటుంది, అయ్యా ఆ స్త్రీ, అక్కడ చూడండి, దేవుని దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలువు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండము, అపవిత్రమైన దేదైనను తినకుండము. హల్లెలూయా. ఏం చేయకూడదంట? తినకూడదా? ఏం తినకూడదు? అన్నం తినద్దన్నాడా? హలో, తినకూడదంటే ఏం తినకూడదని అర్థం అండి. అక్కడ దేవుడు ఏం తినద్దనలా, అపవిత్రమైనది ఏది, గట్టిగా
గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. పురుషులు గట్టిగా చెప్పండి ఒకసారి. అపవిత్రమైంది ఏది తినకూడదు. పెట్టద్దు అసలు. మద్యం తాగకూడదు, ద్రాక్షారసం తాగకూడదు. నీ గర్భంలోంచి ఒక అభిషక్తుడు బయటికి రాబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అగో అతను కూడా అనేక మంది పక్షాన దేవుని పక్షాన యుద్ధము చేసి ఫిలిస్తీన్లు ఓడించి ఇశ్రాయేలు గెలిపించబోతున్నాడు. అన్ని జనులు అనేక మందిని ప్రభు తిప్పబోతున్నాడు. నీ యోహానికి ఎలా చెప్పాడో ఇప్పుడు పుట్టబోతున్న సంసోను గురించి కూడా అదే. గట్టిగా 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 ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఈ తల్లిదండ్రులకి దేవుడు చెప్పాడు, దేవుని దూత చెప్పింది. ఎలిజబెత్ జకరియా కూడా ఈ తల్లిదండ్రులకి చెప్పింది దేవుని దూత. ఇప్పుడు ఈ తల్లిదండ్రులు కూడా దేవుని దూత చెప్పింది. అయితే వీళ్ళిద్దరు జాగ్రత్త పడ్డారు, వాళ్ళిద్దరు జాగ్రత్త పడ్డారు. మళ్ళీ చెప్తున్నాను, ఎలిజబెత్ జకరియా జాగ్రత్త పడ్డారు. గొప్ప ప్రవక్తగా వాడబడ్డాడు. యేసుక్రీస్తుకు కూడా అతని బాప్తిస్మం ఇచ్చాడు. పుట్టాడు, పుట్టంగానే పేరు ఏమని పెట్టారు? యోహాన్ అని పేరు పెట్టారు. అతను అనేక మంది బాప్తిసరుడు ప్రారంభించాడు. అతని పేరు బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అయింది. యేసుక్రీస్తు కూడా చివరికి హతసాక్షి అయ్యాడు. కానీ ఈ తల్లిదండ్రులు, సంసోను తల్లిదండ్రులు, అదే దూత అదే మాట చెప్పింది. ఒక్క ముక్క యాడ్ చేసింది. ఏంటి తెలుసా? అపవిత్రమైన తినకూడదు, మద్యమైనను ద్రాక్షరసమైనను తాగకూడదు అని ఇక్కడ చెప్పారు, అక్కడ చెప్పారు. పాత నిబంధనలో, కొత్త నిబంధనలో 1000 సంవత్సరాల గ్యాప్ లో 2 చెప్పారు. కానీ ఇక్కడ ఇంకో మాట, అపవిత్రమైంది ముట్టుకోకూడదు. ఇక్కడ చూడండి, అపవిత్రమైంది ఏంటి తెలుసా? ఇక్కడ సంసోను తన అభిషేకం, తన కృప పాడిపడిన కారణం వ్యభిచారం, అపవిత్రమైంది ముట్టుకున్నాడు. చూడండి, ఇక్కడ ఎప్పుడైతే పోయింది, తన జీవితం నష్టమైపోయింది, తన జీవితం అంతా పాడైపోయింది. ఈరోజు వాక్యం ఉన్నా, ఇక్కడ తల్లిదండ్రులు జాగ్రత్త పడ్డారు. ఇక్కడ తల్లిదండ్రులు ఈరోజు వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరు, నీకు ఇచ్చిన బిడ్డ, మీకు ఇచ్చిన బిడ్డలు, మీ బిడ్డలకు అవ్వక మునిపే, మీ గర్భంలోకి రాక మునిపే, మీ కుటుంబంలో పుట్టక మునిపే, అది దేవుని చేతిలో ఉన్న బిడ్డలు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడే ఒక ప్లాన్ వేశాడు. అప్పుడే ఒక చెప్పండి ఒక మాట గమనించండి. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అంతగా పట్టించుకోవాలి తన కుమారుడిని. కానీ వీళ్ళ తల్లిదండ్రులు తన కుమారుని బలంగా పట్టుకున్నారు. దేవుడు వాడుకున్నాడు. అంత దేవుడే చూసుకుంటాడు, అంత పిల్లలే వాళ్ళే చూసుకుంటారు అనుకోకూడదు. తల్లిదండ్రుల పాత్ర కూడా, వాళ్ళు తల్లిదండ్రి కన్ను మూసే వరకు కూడా. చాలా మంది అనుకుంటారు పెళ్ళయ్యాక అయిపోయింది, వాళ్ళ బతుకాలు బతుకుతారు. మాట చెప్పిన, అక్కడ కూడా తల్లిదండ్రులు నిలబడాలి. అక్కడ కూడా నిలబడాలి. వారి జీవితంలో స్థిరంగా బండ మీద కట్టబడిన పాత్రలుగా దేవుని కొరకు వాడబడి నిలబడి దేవుని చేత దీవించబడే వరకు తల్లిదండ్రులు బలముగా నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, గమనించండి. ఒక తల్లిదండ్రులకి అదే చెప్పాడు దేవుడు, మరొక తల్లిదండ్రులకి దేవుని దూత వచ్చి అదే చెప్పింది. కానీ ఒక ఆయన్ని పట్టించుకోవాలి తల్లిదండ్రులు. దేవుడు చెప్పాడు, దేవుడు చూసుకుంటాడులే అనుకున్నారు. దేవుడు చాలాసార్లు చెప్పాడు, హెచ్చరించాడు. లాస్ట్కి తన జీవితం అలా పాడు చేసుకున్నాడు. కానీ బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని దేవుడు బలంగా వాడుకున్నాడు. అనేక మందిని క్రీస్తు వైపు తిప్పాడు. అనేక మందికి సువార్తమానం చెప్పాడు. ఆయన నోటి నుంచి ఒక మాట ఏంటి వచ్చింది చెప్పనా? నేనైతే నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు పరిశుద్ధాత్మలోను అగ్నితోనే మీకు బాప్తిస్మం ఇచ్చును. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వచ్చి ఆయన ముందు నిలబడి, అయ్యా నీకు నేను బాప్తిస్మం అంటే, అయ్యా యోహాన్ అంటున్నాడండి, యేసుక్రీస్తు నీకు నేను బాప్తిస్మం ఇచ్చేంత గొప్ప అని కాదయ్యా. బాప్తిస్మం ఇచ్చి యోహాన్తో యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అంటారు. ఏమని చెప్తున్నా? నీతి యావత్ అలా జరిగినాయి, నీతి యావత్తు జరిగినాయి. ఏమంటే ఒక మాట చెప్పనా? దేవుడు మనం పుట్టక ముందే మనం ఎలా ఉండాలో అన్నీ చక్కగా మన కుటుంబం విషయం అంతా ప్లాన్ చేశాం. కానీ మనమే అన్యాయమైన దారులు వెళ్ళి మనుషుల సలహాలు తీసుకొని, బంధువుల సలహాలు తీసుకొని, లోకస్తుల సలహాలు తీసుకొని అనేక రకాలుగా మనం వెళ్ళిపోతూ మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం. ఈరోజు వాక్యం చెప్పిన, దేవుని మాటకు లోపడండి, ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. దేవుడు చెప్పినట్టు మీ బిడ్డల్ని పెంచండి, దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. తల్ల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం.